హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మేము రేపొద్దుటికి అదేంటే చల్ల పొంగలాలు వేసుకుందామని మజ్జిగ ఉంటే ఆ మజ్జిగలో బియ్యం మెంతులు వేసి పొద్దున నానబెట్టాము. ఇప్పుడు పడుతున్నాం అనమాట. మేము మిక్సీ పట్టుకోవాలి దీన్ని. మనం ఇలా మిక్సీ పట్టుకొని దీన్ని 8 అవర్స్ నాననివ్వాలి. మనం మిక్సీ పట్టుకున్నాక 8 అవర్స్ ఇలా నానబెట్టి ఉంచితే మనం అట్టు పిండిని అయితే ఎలా నానబెట్టేసుకుంటామో అలా 8 అవర్స్ దీన్ని కూడా నానబెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి దీంట్లో ఎంతో పట్టదు ఫ్రెండ్స్ ఆయిల్, 1 స్పూన్ చిన్న టీ స్పూన్ ఆయిల్ వేసేసి వేడెక్కాక అలా ఇలా వేసుకొని దీంట్లో ఇలా కొంచెం క్యారెట్, ఆనియన్ వేసేసుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ ఆగాక వేగిపోయాక ఇలా తిప్పేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగిచ్చాక స్టవ్ కట్టేసుకుంటే మనకి చల్ల పొంగలం రెడీ. ఫ్రెండ్స్, అల్లం పచ్చడి, కారపొడి, పల్లి చట్నీ వీటితో తింటే చల్ల పొంగలం బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్లఫీగా వచ్చేసిందో. అసలు ఇలా తుంచుకుంటే చాలా చాలా బాగుంటుంది, కాలుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఏంటో.